గ్రామీణ మేళలో భాగంగా మనం ఇప్పుడు ఒక స్టాల్ కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చాలా మిషన్స్ అనేవి ఉన్నాయి. ఇవి వ్యవసాయానికి చాలా బాగా యూజ్ అవుతాయని చెప్తున్నారు. సో ఈ మిషన్స్ గురించి మనం మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. హాయ్ అండి. సో సాధారణంగా రైతులు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే మోటార్ ఆన్ చేయాలి అన్న ఆప్షన్ అన్న అంటే వాళ్ళ ఇంట్లో ఎక్కడో ఉంటది, వాళ్ళు వెళ్ళి ఆన్ చేయాల్సి ఉంటది. లేదా నైట్ టైం ఎప్పుడైనా కరెంట్ వస్తే అక్కడికి వెళ్ళి ఆన్ చేయాల్సి ఉంటది. సో మనకేంటంటే ఇప్పుడు మామూలుగా పవర్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా లేకపోతే నీళ్లు లేకున్నా మోటార్ నడుస్తున్నా కూడా మోటార్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వీటన్నిటికీ మేము ఒక సొల్యూషన్ కనుక్కున్నాం అనమాట. సో నా పేరు చరిత, మేము న్యాస్తా గ్రామోజ్వాల సొల్యూషన్స్ అనే కంపెనీ నుంచి వస్తున్నాము. 3 year ఉమెన్ అగ్రిటెక్ ఇండస్ట్రీ, అగ్రిటెక్ కంపెనీ అన్నట్లు. సో మా డివైస్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టార్టర్ కి మా డివైస్ కనెక్ట్ చేస్తే ఏంటంటే ఫార్మర్ ఎక్కడి నుంచి అయినా సరే తన మోటార్ ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్ ఉంటది, కాలింగ్ తోటైనా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, SMS ఉంటుంది. సో ఈ డివైస్ కనెక్ట్ చేసుకొని తను మోడ్స్ కూడా ఉంటాయి. 3 different type of మోడ్స్ ఉంటుంది. ఇంటర్వెల్, షెడ్యూలర్, అదొక మోడ్ అని ఉంటుంది. ఇంటర్వెల్ ఏంటంటే ఒకవేళ రైతుకి ప్రతిరోజు ఒక గంట ఆన్ అవ్వాలి, గంట ఆఫ్ అవ్వాలి, మళ్ళీ గంట ఆన్ అవ్వాలి అంటే ఆ మోడ్ యూస్ చేసుకోవచ్చు. సెకండ్ మోడ్ ఏంటంటే షెడ్యూలర్ మోడ్. ఒకవేళ రైతుకు ప్రతిరోజు అంటే ఉదయం 6ంటికి రన్ అయ్యి సాయంత్రం 5ంటికి రన్ అవ్వాలనుకోండి, అదే టైంలో రన్ అవుతుంది. థర్డ్ మోడ్ ఏంటంటే ఇవేమొద్దు, తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి అన్న ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే కాలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు అందులో సిమ్ పెడతాం కాబట్టి ఒక నెంబర్ ఉంటుంది. సో ఫార్మర్ అనేతను డైరెక్ట్ గా ఆ నెంబర్ కి కాల్ చేసినప్పుడు చెప్తుంది ప్రస్తుతం మీ మోటార్ ఆఫ్ లో ఉన్నది, ఆన్ కొరకు 1 ప్రెస్ చేయండి, ఆఫ్ కొరకు 2 ప్రెస్ చేయండి. సో అలా అయినా ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. సో న్యాస్తా అనేది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. సో జస్ట్ మోటార్ ఆన్ అండ్ ఆఫ్ కాకుండా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్ ఆన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ రైతుకి 2 లేదా 3 మోటార్స్ కినక ఒక 100 మీటర్ లోపు ఉన్నాయి అనుకోండి, ఒక మెయిన్ డివైస్ పెట్టుకోవచ్చు, ఇంకొకటి యాడ్ ఆన్ అని పెట్టుకోవచ్చు. ఒకే సిమ్ తోటి 2 డివైసెస్ నడుపుకోవచ్చు. ఇవే కాకుండా ఇప్పుడు గేట్ వాల్స్ ఉంటాయి. మోటార్ అయితే ఆన్ అండ్ ఆఫ్ చేస్తాం, బట్ గేట్ వాల్స్ కి కంపల్సరీ పొలానికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనము మాన్యువల్ వాల్స్ తీసేసి సొలైడ్ వాల్స్ పెట్టాం అనుకోండి, వాటిని కూడా ఫోన్ తోటే ఎక్కడి నుంచి అయినా సరే ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. సో దీని అంటే మేము రీసెంట్ గా ఏపీ తోటి కూడా ఎంపానల్మెంట్ అయ్యాము, PDMC స్కీమ్ అనే కింద. అండ్ కొంతమంది FPOs తోటి, NGOs తోటి వర్క్ చేస్తున్నాము. అండ్ అలాగే ITC కింద CSR ఫండ్స్ తోటి కూడా వర్క్ చేస్తున్నాము. సో మా కాంటాక్ట్స్ వచ్చి 8367369514, 7386919711. మీకు ఏ వివరాలు కావాలన్నా ఈ నెంబర్స్ కి కాంటాక్ట్ చేస్తే మేము ఇన్ డీటెయిల్ గా చెప్తాం. థ్యాంక్ యూ. ఓకే మేడం, రెస్పాన్స్ ఎలా ఉంది మేడం స్టాల్ ఓపెన్ చేసిన తర్వాత? ఓకే, ఇక్కడ అంటే మాకు బానే ఉంది రెస్పాన్స్, పాజిటివ్ లీడ్స్ వచ్చాయి. అలాగే కొన్ని సేల్స్ కూడా అయ్యాయి. అంటే కొంతమందికి ఇంకా అవగాహన లేదు. సో మేము ఇక్కడికి వచ్చాక అవునా అంటే డివైస్ గురించి ఉంది కానీ ఇప్పుడు వాల్ సిస్టమ్ అనేది చాలా మందికి అవగాహన లేదు. సో ఇక్కడికి వచ్చాక ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు అన్నట్లు ఫార్మర్స్ కూడా. ఓకే మేడం, ఈ మిషన్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? సో మేము 3 years నుంచి మార్కెట్ లో ఉన్నాము. లాస్ట్ 3 years నుంచి మార్కెట్ లో ఉన్నాము. సో మేము 2000+ హ్యాపీ ఫార్మర్స్ కూడా ఉన్నారు మాకు ఆల్ ఓవర్. అంటే ఏపీలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, కర్ణాటక. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, రైతు లేకున్నా కూడా ఈ మిషన్ ద్వారా పని అనేది సక్రమంగా జరుగుతుందని మేడం చెప్తున్నారు. సో ఇది వ్యవసాయానికి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్తున్నారు. సో ఎవరైతే మిషన్ కావాలనుకుంటున్నారో వెంటనే విచ్చేయండి మన న్యాస్తా గ్రామోజ్వాల సొల్యూషన్స్ మేనేజర్ గారు మనతో ఉన్నారు. సో ఈ మిషన్ ఎలా యూజ్ చేయాలి, ఒక యాప్ ద్వారా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అని మేడం అండ్ సార్ గారు చెప్తున్నారు. సో అది ఎలా యూజ్ చేయాలి మొబైల్ యాప్ ద్వారా అనేది సార్ చెప్తారు ఇప్పుడు మనతో. So she's going to explain to you what exactly the device does and how conveniently we'll be able to utilize this device. సో ఇలా ఉంటదండి మొబైల్ యాప్. సో ఇప్పుడు ఆఫ్ లో ఉంది అంటే సో ఇలా ఉంటది మొబైల్ యాప్. డైరెక్ట్ ప్లే స్టోర్ కి వెళ్తే న్యాస్తా కంపెనీ అని కనిపించేస్తుంది, మీకు యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆఫ్ లో ఉంది అంటే ఆఫ్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి వోల్టేజ్ కూడా కనిపిస్తుంది, అంటే మన మోటార్ కి ఎంత వోల్టేజ్ వస్తుంది అన్నది కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకవేళ ఎక్కువ కానీ తక్కువ కానీ వోల్టేజ్ వస్తే ఆటోమేటిక్ గా మోటార్ అనేది ఆగిపోతుంది. అండ్ ఇది వచ్చి యామ్స్ అనమాట, అంటే మోటార్ లో నీళ్లు లేకుండా నడుస్తున్నప్పుడు ఇది డిటెక్ట్ చేసి ఒకవేళ నీళ్ళు లేకుండా నడుస్తుంటే డ్రై రన్ అని ఆపేస్తుంది. సో ఇందాక చెప్పినట్లు 3 different మోడ్స్ ఉంటాయి అన్న కదా. సో సైక్లిక్ మోడ్ ఇక్కడ ఏంటంటే రన్ టైం ఒక 10 minutes ఇచ్చి తర్వాత ఆఫ్ టైం కూడా 10 minutes ఇచ్చి సేవ్ చేస్తే ఫర్ ఎవ్రీ 10 minutes ఆన్ అవుతుంది, ఒక 10 minutes ఆఫ్ అవుతుంది, మరి 10 minutes ఆన్ అవుతుంది అన్నట్లు. సో మోడ్ టూ ఏంటంటే ఒకవేళ ఫార్మర్ కి ప్రతిరోజు ఒకే టైం కి రన్ అవ్వాలనుకోండి, స్టార్ట్ టైం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11 o'clock కి ఆయన స్టార్ట్ చేసేసి స్టాప్ టైం వచ్చేసరికి 10 పెట్టారు అనుకోండి. సో ఎవ్రీడే 11 o'clock ఆన్ అవుతుంది, మార్నింగ్ 10 o'clock ఆఫ్ అవుతుంది. తను వెళ్ళి ఆన్ చేసినా ఆఫ్ చేయకపోయినా పవర్ ఉన్నా లేకపోయినా ఎవ్రీడే కంటిన్యూస్ గా ఉంటుంది అన్నట్టు. సో ఇవి లేకుండా జస్ట్ ఫార్మర్ అనేది ఆన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 hour తర్వాత తనకి ఆన్ అవ్వాలి అంటే టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ప్రతి ఒక్క మెసేజ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మెనూకి వెళ్తే మనకు లాస్ట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏ టైం కి మనం కమాండ్ ఆన్ ఇచ్చాము, ఏ టైం కి ఆఫ్ ఇచ్చాము,
అన్నది కూడా ప్రతిదీ ఉంటది అన్నట్లు. అండ్ మన సపోర్ట్ కూడా, అంటే మా సపోర్ట్ టీం కూడా ఉంటారు. మీకు ఏం కావాలి అన్నా కూడా ఇక్కడికి వెళ్తే మొత్తం అన్ని ఉంటాయి. So basically, Nyasta Gramaja Solutions and a company, it's been about 3 years that we are there in the business. And we have close to 2,500 farmers who are currently using the solution in and around Telangana, Andhra, Bihar, and Maharashtra and Karnataka as well. So basis this, what will happen is in Andhra Pradesh, any horticulture farmer who is currently having a setup of drip or a sprinkler, or wants to set up a drip and a sprinkler, there is an automation service that is available to them that they can adopt, and the government will give them a subsidy of close to 55%, up to 40,000 per hectare. So this is the solution, and my solution vachi oka ekaranic oka hectare ki our solution is close to around 40,000 rupees. It's an end-to-end solution that we can give you, including valves, the network, the device, and also the wiring. So sooner or later, the Telangana government is also going to implement this particular scheme, and we would love to service the people of Telangana with the same product. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వ్యవసాయానికి ఎలా యూజ్ అవుతుందో యాప్ ద్వారా మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. సో చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా వెంటనే పర్చేజ్ చేయండి వచ్చేసి న్యాస్తా గ్రామోజ్వాల సొల్యూషన్స్.